రైతులు విత్తనాలు నాటే ముందు నేలను సిద్ధం చేయడానికి ఎందుకంత సమయం గడుపుతారో మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు రైతులంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఊరికే అలా విత్తనాలు చల్లేసి ఊరుకోవచ్చు కదా అని అనిపించచ్చు. కానీ వ్యవసాయం అంటే అంత తేలిక కాదు. పంటలు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే నేలకు చాలా సంరక్షణ అవసరమవుతుంది. అందుకే రైతులు నేలను సిద్ధం చేయడానికి అంత ప్రాధాన్యతని ఇస్తారు. కాబట్టి ఈ వీడియోలో మనం రైతులు నేలను ఎలా సిద్ధం చేస్తారో వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు మనం ఒక చిన్న విత్తనాన్ని తీసుకుంటే అది పెరగాలంటే దానికి ఆహారం, నీరు, ఇంకా స్థలం కూడా కావాలి. అలాగే అది పెరిగే కొద్దీ తన వేర్లను విస్తరించడానికి అనుకూలమైనటువంటి నేల కూడా ఉండాలి. ఒకవేళ నేల బాగా గట్టిగా ఉందనుకోండి, అప్పుడు ఆ విత్తనం తన వేర్లను విస్తరించలేదు. దానివల్ల ఆ మొక్క శ్వాసని తీసుకోలేదు. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం గదా! మనలాగే మొక్కలు కూడా శ్వాస తీసుకుంటాయని. కాబట్టి మొక్కలు గాలిని పీల్చుకోవడానికి వదులుగా ఉండేటువంటి నేలైతే బాగా సహాయపడుతుంది. అందుకే వ్యవసాయంలో మొదటి దశ నేలను వదులుగా చేసి తిరగవేయడం. ఈ ప్రక్రియను రైతులు దున్నడమని అంటారు. ఇదే వ్యవసాయంలో మొదటి అడుగు. ఇలా నేలను దున్ని వదులుగా చెయ్యడం వల్ల మొక్క యొక్క వేర్లు భూమిలోకి లోతుగా, బలంగా చొచ్చుకుపోతాయి. దీనివల్ల మొక్కలు గాలికి పడిపోకుండా నిటారుగా నిలబడతాయి. అంతేకాదు, నేల వదులుగా మారినప్పుడు మట్టి కణాల మధ్య ఖాళీ స్థలాలు ఏర్పడి గాలి, నీరు ఇవన్నీ సులభంగా నిల్వ ఉంటాయి. దీనివల్ల వేర్లకు కావలసినటువంటి నీరు, గాలి చాలా సులభంగా చేరుతాయి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, నేలను వదులుగా చేసినప్పుడు నేలకు మిత్రులైనటువంటి సూక్ష్మజీవులు, అలాగే వానపాములు అందులో బాగా పెరుగుతాయి. ఈ స్నేహపూర్వక సూక్ష్మజీవులు చనిపోయినటువంటి మొక్కలు, జంతువుల యొక్క అవశేషాలను విచ్ఛిన్నం చేసి వాటిని పోషకాలుగా మారుస్తాయి. అందుకే వీటిని మనం ప్రకృతి రీసైకర్లుగా అనుకోవచ్చు. ఇవి నేలను చాలా సారవంతంగా, అలాగే ఆరోగ్యంగా మారుస్తాయి. చూసారా? కేవలం నేలను వదులు చేస్తే ఇన్ని లాభాలున్నాయి. అయితే రైతులు నేలను ఎలా వదులు చేస్తారు? చేతులతోనా? అస్సలు కాదు. నేలను వదులు చేయడానికి రైతుల దగ్గర అద్భుతమైన పనిముట్లు ఉన్నాయి. సరే, అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పార, స్పేడ్. మీరెప్పుడైనా పారను ఉపయోగించారా? రైతులు వాడేటువంటి పార మన ఇంటి దగ్గర వాడేదానికంటే చాలా పెద్దదిగా, బలంగా ఉంటుంది. దీంతో రైతులు మట్టి గడ్డలను పగలగొట్టడం, కలుపు మొక్కలను తీసేయడం, ఇంకా గుంతలు తవ్వడం చేస్తారు. ఇది చాలా సులభమైనటువంటి పనిముట్టు. తర్వాత మనం నాగలి గురించి తెలుసుకుందాం. ఇది పురాతన కాలం నుండి రైతులు వాడుతున్నటువంటి వ్యవసాయ సాధనం. ఈ చిత్రంలో కనిపిస్తున్న నాగలిని చూడండి. ఇది ఒక చెక్క నాగలి. దీన్ని ఎద్దులు, గుర్రాలు లేదా ఒంటెలు లాగేవి. అలా లాగేటప్పుడు దీనికి ఉండేటువంటి త్రిభుజాకారపు బ్లేడ్ రైతు హ్యాండిల్ పట్టుకొని నడిపిస్తుంటే నేలను కోసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది వేగంగా, బలంగా పనిచేస్తాయని ఇనుప నాగళ్లను కూడా వాడుతున్నారు. అయితే నాగలికి సూపర్ హీరో వర్షన్ లాంటిది ఒకటి ఉంది. అదేంటంటే కల్టివేటర్. ఇక్కడ చూసినట్లుగా నాగలికి ఒకే బ్లేడ్ ఉంటే దీనికి అనేక బ్లేడ్లు ఉంటాయి. దీన్ని ట్రాక్టర్కి జోడించి చాలా వేగంగా నేలను దున్నుతారు. శ్రమ తక్కువ, సమయం తక్కువ, కానీ పని ఎక్కువ. నిజంగా మన వ్యవసాయం హైటెక్ అయిపోయింది కదా! అయితే రైతులు కేవలం దున్నడమే కాదు, దున్నే ముందు నేలలో ఎరువులను కూడా కలుపుతారు. ఇలా ఎరువులను కలపడం వల్ల అది నేలకు విటమిన్ బూస్ట్‌గా పనిచేస్తుంది. కాబట్టి రైతులు మొదట ఎరువులు చల్లి, ఆ తర్వాత పెద్ద పెద్ద మట్టిగడ్డలను పగలగొట్టి నేలను చదును చేసిన తర్వాత విత్తనాలకు సిద్ధం చేస్తారు. మొక్క పెరగాలంటే అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మీకు పొలంలో రైతులు ట్రాక్టర్ దున్నుతూ కనిపిస్తే
వాళ్ళు అక్కడ కేవలం మట్టిని తవ్వట్లేదని, ఒక అద్భుతమైన మొక్క ప్రయాణానికి వేదికను సిద్ధం చేస్తున్నారని గుర్తుంచుకోండి.